హలో ఎవ్రీవన్, ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఈ సెంటర్ నుంచి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అసోసియేట్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఒకసారి మనం ప్రాజెక్ట్ ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ పొజిషన్. సో ఈ అడ్వర్టైజ్మెంట్లో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 7th 9th అంటే సెప్టెంబర్ 7, 2020 లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి, దేని గురించి ఉంది అనేది. ఇది వచ్చేసి ప్రాజెక్టు టైటిల్ ఇచ్చారు ఇక్కడ, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ట్యూమర్ సప్రెసర్ ఫంక్షన్ ఆఫ్ mRNA 4466. ఈ టైటిల్ ప్లస్ జీనోమ్ ఇండియా క్యాటలాగింగ్ ద జెనెటిక్ వేరియేషన్స్ ఇన్ ఇండియన్స్. ఈ రెండు కూడా మనకు డీబీటీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్. ఇవి సిడిఎఫ్డి నుంచి ఆపరేట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి రీసెర్చ్ వర్క్ నడుస్తుంది. సో దీనిలోకి మనకు ప్రాజెక్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఒక పోస్ట్ ఉంది. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 32 years ఉంది. వీళ్ళకి వచ్చేసి 31,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి, బిఈ, బీటెక్, బీవీఎస్సి, బీఫార్మసీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అండ్ అట్లీస్ట్ 2 years ఆఫ్ పోస్ట్ ఎంఎస్సి, బీఈ, బీటెక్, బీవీఎస్సి, బీఫామ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. అంటే పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళకు పీజీ కానీ డిగ్రీ కానీ ఏదైతే క్వాలిఫికేషన్ చెప్తున్నారో క్వాలిఫికేషన్ తర్వాత వాళ్ళకి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు ఎంఈ, ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, లేకపోతే ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ విత్ 1 year ఇంటర్న్షిప్ ఆర్ ఎంవీఎస్సి ఆర్ ఎంఫార్మ్ ఆర్ ఈక్వలెంట్. సో ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు యూటిలైజ్ సెవరల్ మోడర్న్ బయాలజీ టెక్నిక్స్ టు ఫుల్ఫిల్ ద ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్. సో ప్రాజెక్ట్ టైటిల్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు జీనోమ్ ఇండియా క్యాటలాగింగ్ ద జెనెటిక్ వేరియేషన్ ఇన్ ఇండియన్స్ చూసుకున్నట్టయితే డేటా అనలిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. వీటికి 35 years ఏజ్ లిమిట్ ఉంది. 31,000 per month ఇస్తారు. బీటెక్, ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, అలైడ్ సైన్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది అర్హత ఉన్నట్టు. ఈ ప్రాజెక్ట్కి అవసరమైన టెక్నిక్స్ ఏదైతే కంప్యూటేషనల్ బయాలజీ, మోడర్న్ బయాలజీ టెక్నిక్స్ ఏమన్నా వీటన్నిటిని యూజ్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క వేకెన్సీలు. తర్వాత రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ యాజ్ పర్ కేటగిరీ ప్రకారం ఉంటుంది, రిజర్వేషన్ యాజ్ పర్ కేటగిరీ ప్రకారం ఉంటుంది, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో దాంతోపాటు మనం డేట్ చూసుకున్నట్టయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఆన్లైన్లో ఉంది. ఈ ఆన్లైన్ వచ్చేసి 7th 9th 2020 లోపల లాస్ట్ డేట్ అంటే సెప్టెంబర్ 7th లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ నోటిఫికేషన్. ఇంకో ప్రాజెక్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇది సిడిఎఫ్డి నుంచి విడుదలైంది. ఇది నేషనల్ జీనోమిక్స్ కోర్ అనే ప్రాజెక్ట్ ఉంది. దీని లోపల ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ మేనేజర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. వీళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years. వీళ్ళకు 50,000 నుంచి 75,000 per month ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి ఇన్ జీనోమిక్స్ ఆర్ లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్స్, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ, కన్వర్జెన్స్ విత్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ జిఎల్పి కానీ, ప్రోవన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఇండిపెండెంట్ అకాడమిక్ వర్క్ అండ్ లీడర్షిప్ కానీ, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ సర్వీస్ ల్యాబొరేటరీ కానీ ఉంటే కొంచెం ప్రిఫరబుల్ ఉంటుంది. సో కంప్యూటేషనల్ ల్యాబొరేటరీ మేనేజర్ అనే ఇంకొక పోస్ట్ ఉంది. దీనికి 40 years ఏజ్ లిమిట్ ఉంది. వీళ్ళకి శాలరీ వచ్చేసి 50,000 నుంచి 75,000 per month ఇస్తారు. వీళ్ళకు క్వాలిఫికేషన్ వచ్చేసి పిహెచ్డి ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఇన్ఫర్మాటిక్స్ ఆర్ కంప్యూటేషనల్ బయాలజీ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్ ఉండాలి. దీంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకు ప్రాజెక్ట్కు సంబంధించిన క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ ఐటీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే అటువంటి వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఫైనాన్స్లో ఒక పోస్ట్ ఉంది. 45 years ఏజ్ లిమిట్, 50,000 నుంచి 75,000 per month ఇస్తారు. వీళ్ళకు ఎంకామ్ ఆర్ ఈక్వలెంట్, దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఇంకో పోస్ట్ ఉందండి, టెక్నికల్ అసోసియేట్. ఇదొక పోస్ట్ ఉంది, 35 years ఏజ్ లిమిట్. వీళ్ళకు 40,000 నుంచి 70,000 మధ్యలో ఇస్తారు.
క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ బీఎస్సీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ జెనెటిక్స్ ఆర్ లైఫ్ సైన్సెస్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇవి ఈ నోటిఫికేషన్ల యొక్క వివరాలు. ఈ నోటిఫికేషన్ ఏదైతుందో ఈ నోటిఫికేషన్కి సెప్టెంబర్ 4 లాస్ట్ డేట్ ఉంది. ఈ రెండు కూడా మనకు సిడిఎఫ్టి నాంపల్లిలో ఉంటుంది సెంటరు. సిడిఎఫ్టి సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోసిస్, దీని నుంచి విడుదలైన నోటిఫికేషన్. సో మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి లాస్ట్ డేట్ జాగ్రత్తగా. ఇది సిడిఎఫ్డి వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పైన cdfd.org.inలో చూసుకుంటే మీకు తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.